ఫిబ్రవరి 2, 2025 సంవత్సరం ఈరోజు. సరిగ్గా 46 రోజులు తర్వాత వరి కోతలు. సివిఆర్ పద్ధతిలో వరి సాగు RNR 150482 తెలంగాణ సోనా. 46 రోజులు దాని తర్వాత ఏముండదు అక్కడ, అంత వరి కోతలు. అంతటితో మన వరి సాగు పూర్తవుతుంది. పూర్తయిపోద్ది కదా, ఇంకేమీ లేదు కంటే అక్కడ పొరపాటు. అక్కడి నుంచి అసలు మొదలవుద్ది. ఏంది? వరి కోత కోసిన తర్వాత వాటిల్లో ఉన్నటువంటి తేమ, ధాన్యంలో ఉన్నటువంటి తేమ 14%కి తీసుకురావాలా. ఇది నెంబర్ 1 చేయాల్సిన ప్రక్రియ వరి కోత అయిపోయిన తర్వాత. అంటే రైతు పాత్ర అక్కడికి అయిపోద్ది. ఇక రైస్ మిల్లర్గా చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే, వాటిలో ఉన్న ప్రతి గింజ ఒక అమూల్యమే. సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేసినటువంటి ప్రతి గింజ ఒక అమూల్యమైంది. వాటిలో ఉన్న తేమ 14%కి తీసుకురావాలా కంపల్సరీగా. హర్షత్ విహారం టీం మెంబర్స్లో ప్రధాన ముఖ్యమైనటువంటి వాళ్ళు కొమరగిరి వెంకయ్య మామ, ఆయన రావడం, వాటిని ఎండబెట్టడం, వాటిని చేయడం జరుగుతుంది. 14% తేమ వచ్చిన తర్వాత వాటిని గోనె సంచులు కొత్తవి, పాతవి కాదు, ఎందుకంటే వాటిని కొత్తవి తెచ్చి వాటిలో నింపి 3-4 నెలల పాటు నిల్వ చేసి మన స్టోరేజ్లో నిల్వ చేసిన తర్వాత అప్పుడు రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మనం అంతవరకు పాత రైసే మనం తింటూ ఉంటాం. జూన్ 27వ తారీఖున మనం ఆ న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జూన్ 27న ఎందుకంటే అదొక విశేషం ఉంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత నవంబర్లో 2025 సంవత్సరం నవంబర్లో మళ్ళీ తెలంగాణ సోనా ప్రారంభమవుతుంది. నవంబర్ 15 పైన నెల్లూరు జిల్లాలో తెలంగాణ సోనా మళ్ళీ మనం ప్రారంభించడం జరుగుతుంది. హర్షత్ విహారం టీం మెంబర్స్ సారథ్యంలో ఇది జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. హర్షత్ విహారం టీం.